హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేశారా ఫ్రెండ్స్? ఈరోజు సండే స్పెషల్, ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అయితే ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫిష్ కర్రీ వండినా, ఇంకైతే లంచ్ చేయలేదు, చేయాలి. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నా, ఫ్రెండ్షిప్ కోసం అయితే ఒక 4 మాటలు అయితే చెప్తున్నా. కరెక్టా కాదా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నాకు ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయితే స్కూల్లో మనం చేయనప్పటి నుండి 10th వరకు మనకు ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. 10th ఎగ్జామ్ రాయడం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ ఎవరికి వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాలేజీకి ఎవరి ఇష్టం వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుతారు. ఎవరో ఒకరు, 2-3 అట్లా కాలేజీలో ఒక దగ్గర కాలేజ్ చేస్తారు. అందరైతే చేయరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాస్మేట్స్ మొత్తం ఒకటే కాలేజీలో ఉండరు కదా. ఆ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు, అక్కడ విడిపోతారు. అప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఏమి ఉండదు. కొంతమంది ఒకరిద్దరు కాంటాక్ట్లో ఉంటారు, మొత్తం అయితే ఉండరు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా ఇప్పటి నుండి టుగెదర్ పార్టీ అనేది 10th క్లాస్ బ్యాచ్ అయితే పెట్టుకుంటున్నారు కదా. అప్పుడెప్పుడో 20-30 ఇయర్స్ ముందు కలుసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అయితే కలుసుకోరు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు టుగెదర్ పార్టీకి అనేది. అయితే నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు మన క్లాస్మేట్స్ ఎంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఉండట్లేదు అసలు. టుగెదర్ పార్టీ అయిన తర్వాత అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళిళ్ళై పిల్లలైనాక జాబులు అవన్నీ చేసుకుంటుంటే కొంతమందికి కుళ్ళు కుతంత్రాలు అనేది ఉంటుంది. చూసినవా, దాని బతుకు ఎలా ఉంది, మంచిగా ఉంది, కొడుకులు బిడ్డలు నౌకరి అన్నట్టుగా. అట్లా ఇప్పుడు ఫ్రెండ్స్కే అలా ఉంటుందంటే ఇక బయట వాళ్ళకి ఎట్లుంటుంది ఫ్రెండ్షిప్ అని ఎట్లా అంటారు దీన్ని? ఫ్రెండ్స్ అంటే మనం స్కూల్లో నుండి 10th వరకు అయిపోయిన ఫ్రెండ్స్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ అంటారు కదా ఫ్రెండ్స్. ఏమంటారు మీరు? టుగెదర్ పార్టీ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ వరకు ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాట్సాప్ స్టేటస్ వెళ్ళినా కూడా ఏమన్నా బర్త్డే కానీ మ్యారేడే కానీ ఏదన్నా మనం స్టేటస్ అప్పుడప్పుడు పెట్టినా కానీ చూస్తారు, కానీ దానికి రిప్లై ఇవ్వరు. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉంటేనే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో నడుస్తుంది. మనం ఏదో చిన్నప్పుడు 1st నుండి 10th వరకు అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో అలా ఉంటే మాత్రం అస్సలు నడవదు ఫ్రెండ్స్. ఎవరి తగ్గట్టు వాళ్ళు ఉండటమే మంచిది. మన మనసు మంచిది, కానీ వాళ్ళ మనసు మంచిదా కాదా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇది నిజమా కాదా ఫ్రెండ్స్? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.